అందరికీ నేను మీ సారిక. అనుకున్నదొకటి అయిందొకటండి. అదేంటంటారా, ఇదేనండి మా అన్నయ్య ఊరు నుంచి వస్తూ అయితే ఈ గడ్డ తీసుకొచ్చారు. ఇదేంటనేది నాకు తెలీదు. అందుకనే ఫస్ట్ అయితే గూగుల్లో సెర్చ్ చేశాను, కందగడ్డ అని తెలిసింది. ఇంక యూట్యూబ్లోకి వెళ్ళి రెసిపీస్ ఏంటా అని సెర్చ్ చేస్తే కందగడ్డ ఫ్రై, పులుసు అని ఇలా చాలా అయితే వచ్చాయి. నేను ఫ్రై చేద్దాము అనేసి అయితే ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. జాగ్రత్త అండి, కందగడ్డ కట్ చేసేటప్పుడు అరిచేతికి ఇడ్చి ఎక్కడ తగిలినా కూడాను మనకి చెయ్యి అయితే మండుతుంది. కట్ చేసిన వాటన్నిటిని 2 విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు గింజలు వేసుకుని తిరుగుబాటు పెట్టేసుకోండి. అందులోకి ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న కందగడ్డని వేసుకుని అలాగే కొద్దిగా పసుపు, ఉప్పును కూడా వేసుకుని కలుపుకోండి. లాస్ట్లో 1 స్పూన్ కారం పొడి అలాగే ధనియాల పొడి వేసుకుంటే కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఏంటంటే ఇక్కడ 2 విజిల్స్ వేయించి వెంటనే తీసేకున్నట్టు మా ఆయన పనుంది రావే అంటే బయటికి వెళ్ళేసరికి చూస్తే కందగడ్డ మొత్తం ఇలా మెత్తగా అయితే అయిపోయింది. ఫ్రై కాస్త పచ్చడి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ.